మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదు, పార్టీ ఎలా నడకూడదు ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా తెలియదు. వేణుగోపాల్ గారు, సో కేస్ స్టడీ గురించి చెప్పారు. పెద్ద రీసెర్చ్ జరిగింది మహానాడు ప్లాట్ఫామ్ మీద. పార్టీ ఎలా ఉండాలో తెలియాలంటే తెలుగుదేశం పార్టీ, ఎలా ఉండకూడదో తెలియాలంటే వైఎస్ఆర్సీపీ. నిజమేనా ముఖ్యమంత్రి గారి అబ్జర్వేషన్? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం, నమస్కారం. వాసుదేవన్ గారు, ఏదైతే ప్రతిపక్షాలు పదే పదే సూపర్ 6 గురించో లేదా సంవత్సరం రోజులు ఏం పాలన చేశారని చెప్పి ప్రశ్నలు వర్షం కురిపిస్తుంటే దానికి ఇది సమాధానమే నిన్న లోకేష్ గారి స్పీచ్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ కానీ, ఎన్డీఏ కూటమి ఏం చేసింది, ఏమి చేయబోతుంది, ఏమి చేయకపోతే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఏ విధంగా 11 సీట్లు అయిపోయిందో ఆ విధంగా అయిపోతుందని కూడా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన హామీల్ని కానీ నెరవేర్చకపోయినా, అదేవిధంగా మనకి అధికారం ఉందని ఏదైతే ఇప్పుడున్న ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా విడిచిపడిందో చూపించింది. నింగిపోయిన భూమిపై నిలబడకుండా ఏదైతే అన్పార్ట్మెంట్ వర్డ్స్ వాడటము, అవినీతి మాట్లాడటము, మహిళని కించపరుస్తూ మాట్లాడితే ఏ గిది పట్టిందో మొత్తం స్పష్టంగా లోకేష్ గారు కానీ అవన్నీ ఓకే అండి. మెయిన్ క్వశ్చన్ వేణుగోపాల్ గారు, నేను ఇందాక సత్యనారాయణ గారిని అడిగినా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే మీరు కూటమిలో సరే వాళ్ళ మహానాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారని వదిలేకుండా మీరు భాగస్వామ్య పక్షంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో సంపద సృష్టి మీద మీకు కూడా కొంత ఐడియా ఉంది, ఒక విజన్ ఉంది. మీరు కూడా రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేసి సంపద సృష్టిస్తామని చెప్పారు. ఎప్పుడు వైజాగ్ జగదాంబ జంక్షన్లో జరిగిన వారాహి సభలో ఇంతవరకు ఎంతమంది రౌడీ షీట్లను ఐడెంటిఫై చేశారు, ఎంతమంది మీద ట్యాక్స్ వేశారు, ఎంత సంపద ఖజానాకి జమ అయింది? ఎందుకంటే అది కూడా సంపద సృష్టే కదా. రౌడీ షీట్లు మరి వైసీపీ నిండా రౌడీ షీట్లో ఉన్నారు 90%. వాళ్ళందరి మీద ట్యాక్స్ వేస్తే డబ్బులు వచ్చిండేవి కదా, మీకు ఒక ఏడాది బడ్జెట్కి సరిపడా డబ్బులు వచ్చిండేవి. వాసుదేవన్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే దోచుకునిందో దాన్నంతా కక్కిచ్చే ప్రయత్నం కూడా, ఏదైతే ప్రభుత్వ సొత్తు దోచుకున్నారో దాన్ని కక్కించడం ప్రయత్నం కూడా చేయడము ఒక సంపద సృష్టించడమే. అదేవిధంగా ఈరోజు కేంద్రంతో ఏదైతే పోలవరం గురించి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ అయితేనేమి, అదేవిధంగా రైల్వే జోన్ కానీ, అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఏదైతే ఈరోజు 7,50,000 కోట్లు పెట్టుబడులు రావడము, దాంట్లో 6 లక్షల మందికి ఉద్యోగాలు రావడము ఇప్పుడు రాబోతున్నాయి. అదేవిధంగా 20 కంపెనీలు ఏదైతే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, అదేవిధంగా గూగుల్, టీసీఎస్, రిలయన్స్ విశాఖపట్నంలో, అదేవిధంగా మెటల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఎల్జీ ఇలాంటి కంపెనీలంతా రావడము. అంటే గత సంవత్సరంకే సంపద సృష్టించేవారంటే మనం అదే చెప్పారు, వైఎస్ఆర్ పాలనలో దాదాపు 30 సంవత్సరాలు బ్యాక్ పోయింది రాష్ట్రం. అలాంటి దాన్ని మనం గాడిలో తావాలంటే టైం పడుతుంది. ఇప్పుడు కంపెనీలు రావడం వల్ల, అదే విధంగా అభివృద్ధి చెందడం వల్ల రాబోయే తరానికి ఆదాయం అనేది పెరుగుతుంది. అదే చెప్పాడు, 22 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక కుటుంబానికి వచ్చే ఆదాయము, అదేవిధంగా రాబోయే 5 లక్షల వరకు ఆదాయం కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సూపర్ 6 గురించి కూడా స్పష్టంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఏమి ఇస్తున్నాం, దీపం పథకం ఇచ్చాము, రేపు నెలలో జూన్లో వచ్చే ఏదైతే ఆడబిడ్డలకి ఏదైతే తల్లికి వందనము, అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఉచితము, అదేవిధంగా అన్నదాతలకు 20,000,
ఇలాంటి స్కీమ్స్ అన్ని జూన్ ఆగస్టు లోపల ఇవ్వడం జరుగుతుందని చెప్పి అదే విధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ గురించి మాట్లాడడం జరిగింది. అదే విధంగా కేంద్రం ఏదైతే నిధులు ఇస్తే వేణుగోపాల్ గారు అవన్నీ నిన్న వినేసాం అండి. వేణుగోపాల్ గారు దయచేసి అవన్నీ నిన్న వినేసాం. మళ్ళీ మీరు కూడా వాళ్ళ అదే పాట మీరు పాడితే ఎట్లాగా? మీరేం అబ్జర్వ్ చేశారని అడుగుతున్నాను. మీరేం అబ్జర్వ్ చేశారని అయిపోయేది కాదు. ఆ విషయం తెలుసు కదా. కనీసం రాత్రి కాకపోయినా తెల్లారి పొద్దుైనా అవ్వాలి కదా. నేననేది ఒక ఏడాది ఒక 2 ఏళ్ళు ప్లాన్ పెట్టుకున్నాం. నేననేది ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. 2 ఏళ్ళు మేము 2 ఏళ్ళు నిర్ణీత వ్యవధి పెట్టుకున్నాం. ఇంత సంపద సృష్టించబోతున్నాం. వేణుగోపాల్ గారు కైండ్లీ లిసన్ టు మీ. వేణుగోపాల్ గారు కైండ్లీ లిసన్ టు మీ. వేణుగోపాల్ గారు నా ప్రశ్న స్పష్టంగా విని దానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఇంత వ్యవధి పెట్టుకున్నాం, ఇంత సంపద సృష్టించబోతున్నాం. ఉజ్జాయింపుకి ఏదో కనీసం జనం వినటానికి చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంటుంది కదా, చక్కెర పోసినట్టుగా ఉంటుంది కదా. అదేంటిది ఏం చెప్పలేదు ఎందుకని అడుగుతున్నా. స్పష్టంగా చెప్పారు కదా. ఇప్పుడు ఏమేమి కంపెనీలు రాబోతున్నాయి, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, ఏమేమి సంక్షేమం ఇస్తున్నాము అని క్లియారిటీగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సరే ఒకసారి చెప్పితే మీరు మళ్ళీ అది రిపీట్ అవుతుంది కానీ ఒకసారి లోకేష్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. తర్వాత కార్మంచి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. అందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నాం.